స్వాగతం. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచి అని మనల్ని అనిపించడానికి వచ్చేస్తున్నారు రావు గారు. వెల్కమ్ రావు గారు. హాయ్, నమస్కారం. మీకు నమస్కారం. సో నేను మీ ఇంట్రొడక్షన్ వచ్చి స్ట్రాంగ్ గా ఇచ్చాను. ఆహా ఏమి రుచి అని అనిపించడానికి వచ్చేస్తున్నారని. అఫ్కోర్స్ అనిపించేస్తారు, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ. ఆహా ఏమి రుచి అనేటట్టుగా ఏం చేస్తారు? ఫిష్ 65 చేద్దాం. ఫిష్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా. ఫిష్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, మైదా 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కోడిగుడ్డు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రావు గారు, మేము చూసేసాం కావాల్సిన పదార్థాలని. మీరు రెడీ అంటే మేము రెడీ. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రై చేస్తున్నప్పుడు మీకు చాలా తక్కువగా పీల్చుకుంటుంది, చాలా లైట్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనము ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడేస్తున్నాం. సో ఫస్ట్ ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. సో అంటే మ్యారినేట్ చేయకుండా మ్యారినేట్ చేయాలి. అంటే కావాలంటే చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఉప్పు కారం లేదు, డీప్ ఫ్రై అవుతుంది. బేసిక్లీ ఏంటంటే కోటింగ్ క్రిస్పీగా ఉండడానికి. సో మీకు కావాలంటే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫిష్ వేసుకుంటాం, దాని తర్వాత ఎగ్, కొంచెం ఉప్పు, కొంచెం మైదా. మీ కోటింగ్ తక్కువ కావాలంటే తక్కువ, కోటింగ్ తక్కువ ఉంటే బాగుంటుంది అన్నమాట. కొందరికి ఇష్టం, కొందరికి ఇష్టం ఉండదు. అలా మీ ఇష్టం ఎలా కావాలి. కొంచెం మైదా వేసుకొని అలాగే మీరు దీంట్లో పెప్పర్ కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్, మిరియాల పౌడర్ అన్నమాట. అలాగే మీకు కొంచెం కారం కూడా కావాలంటే కారం వేసుకోవచ్చు, తప్పేం లేదు అన్నమాట. సో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఇప్పుడు వేయట్లేదు, ఇప్పుడు ఏం వేయట్లేదు. ఎందుకంటే కోటింగ్ లో మనం ఇప్పుడు తాలింపు వేస్తాం కదా, దాంట్లో బాగుంటుంది. కానీ మీకు కావాలి అనుకుంటే మనం ఇలాగా కలుపుకునేటప్పుడే వేసేసుకోవచ్చు అంటున్నారు కారం లైట్ గా కొద్దిగా. ఎందుకంటే లైట్ గా వేసుకుంటే ఓకే, మళ్ళీ కోటింగ్ లో కూడా ఉంటుంది, మళ్ళీ అక్కడ కూడా ఉంటుంది, మళ్ళీ ఎక్కువ అవుతుంది, జారుగా అయిపోతుంది. సో అన్ని వేసేసుకుంటే ఎక్కువ అయిపోతుంది. ఛాన్సెస్ ఉన్నాయి మీకు అంటే కరెక్ట్ గా మెథడ్ తెలియకపోతే ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ ఉప్పు కారాలు ఎక్కువ అయిపోతుంది. సో ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం మరిగిందా లేదా అని చెక్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు ఇంట్లో లేడీస్ చాలా స్మార్ట్. మనం బేసిక్ చూపిస్తాలి, ఇంకా క్రియేటివిటీ అన్నమాట. అది ఇప్పుడు మనం చెప్పిన వాటిల్లోని ఇప్పుడు చాలా మంది సీనియర్స్ అవ్వచ్చు, ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు, అంటే ఇప్పుడు మా అమ్మ ఇంకా మీ పెద్దవాళ్ళందరూని వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కాబట్టి వంట చేసేటప్పుడే వాళ్ళకి ఒక ఐడియాతో టక తీసి వేసేస్తూ ఉంటారు. ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, ఇక మొత్తం వంటే నేర్చుకోకుండా ఉన్న వాళ్ళు, లవ్ మ్యారేజ్ ఉంటాయి, వాళ్ళు ఏమైపోతుంది, లేదా యూఎస్కి వెళ్ళిపోయిన వాళ్ళు, వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిన వాళ్ళకి వంటే అసలు రాకుండా ఉంటుంది. సో నౌ డేస్ ఏంటంటే యూట్యూబ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఓపెన్ చేసేసి ఇప్పుడు మీరు 65 అని కొట్టగానే మీరు వచ్చేస్తారు. ఎగ్జాక్ట్ గా అదే ఫాలో అవుతారు కదా. భయం వాళ్ళలో కొత్తగా వంట చేసేటప్పుడు అమ్మో ఎలా వస్తుందో ఏంటో, ఇంట్లో తినాలి అందరూ, ఏం పేర్లు వస్తాయో. కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నేను చూసాను మా ఫ్యామిలీలో అందరు చాలా బయట కూడా. మీరు 1 కిలో చేయండి, 4 కిలోలు చేయండి, 5 కిలోలు చేయండి, ఈ చేయి తీస్తారు ఇంత, ఎన్ని కిలోల 1, 2, 3 వాళ్ళకి తెలుస్తుంది, అంచనా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉప్పు వేయడం కూడా ఇట్స్ ఆర్ట్ అన్నమాట. కొందరు ఇంట్లో ఏంటంటే కల్లుప్పు యూజ్ చేస్తారు చాలా, అలా వేసి అలా వేసేస్తారు. ఇంకా కొందరు నాన్ వెజ్ తినరు కానీ చాలా బాగా చేస్తారు. సో ఇట్స్ ఎ గిఫ్ట్ అన్నమాట, అది చెప్తున్నాను.
కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది అక్కడ పెట్టుకోండి. రావు గారు ఫస్ట్ టైం అనుకుంటా, ఎప్పుడు రిస్క్ ఉండే ఏదన్నా తీసుకోవడం కరెక్ట్గా లేకపోయినా ఎప్పుడు మీరే చేసిస్తారు, ఏదో చిన్నపిల్లలకి చేసి ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద పని ఏమో నాకు కప్పు చెప్పారు, ఇంత ఆయిల్ తోటి ఉండేది వాటికి. పెట్టుకోండి. ఓకే, వేయించాక తీసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ నూనె వేసుకుందాం. మంచి పకోడీలాగా వచ్చాయా? పకోడీల కంటే ఇవి బియ్యపు ఒడియాలు అవిని వెయ్యంగానే చక్కగా ఇలా ఉబ్బి తెల్లగా బాగుంటాయి. సో ఆవాలు వేసుకుందాం. ఆవాలు, సన్న తరిగిన వెల్లుల్లి. వుడెన్ స్పూన్ ఇస్తారా? ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, మీరు తీసేయచ్చు అనమాట. దాంట్లో చాలా అయిపోయింది. ఓ మీరంటే కొంచెం బ్రౌన్ కలర్ అవి చాలా ఎక్కువ బ్రౌన్ కలర్. ఓకే, ఇప్పుడు పచ్చిమిర్చి, దూరంగా ఉండండి. మీ ఫేవరెట్ కరివేపాకు ఇప్పుడు పటపట అంటాం, అది కూడా డాన్స్ చేస్తుంది. మీరు వేసినప్పుడు తెలిసిపోతే రావు గారు షఫ్ వేస్తున్నారు, మనం కంట్రోల్గా ఉండాలని. ఓకే, పెరుగు, మేము వేస్తే మాత్రం అవి ఏంటో మా ఎత్తుకు లెగుస్తాయి అవి. ఫైర్ వంట చేస్తున్నారా రావు గారు? అప్పుడప్పుడు చేయాలి, డైలీ చేస్తే. డైలీ ఎక్కడ చేశారు రావు గారు? ఆఫ్టర్ లాక్డౌన్ ఇంతవరకు చూడలేదు నేను. ఓకే, చేసేద్దాం. మజ్జిగ చారు తయారైపోయింది. ఇప్పుడు కారం. కారం అంటే ఇన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ కారం కూడా వేస్తున్నారా? ఎక్కువ కొంచెం కలర్ కూడా కావాలి కదా. సాల్ట్, ఫిష్ వేస్తారు, చేపలు. అది 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 ఇలాంటప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్ మీద తీసుకోవాలి, టాప్కి వచ్చేటప్పుడు నేను ఉండాలంటే డూబ్ అనమాట. చూడండి, రెడీ అయిపోయింది అనమాట. బాగుంది. కొంచెం కొత్తిమీర వేసేద్దాం. మంచి ఆవాలు వస్తుంది నాకు, మంచి వెల్లుల్లి. సో కలర్ వేయకుండా ఉంటే మంచిది. మనం ఎప్పుడూ మన తెలుగు రుచిలో వచ్చి మనం చాలాసార్లు చెప్పాము వ్యూవర్స్కి. సో అది కూడా మనం సలహా కూడా చెప్పాం అనమాట, కాశ్మీరీ కారం అది కలర్ వస్తుంది కాబట్టి అది వాడండి. ఫుడ్ కలర్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి, అసలు వద్దు. తప్పట్లేదు అంటే ఏదో అలా తప్ప అదర్వైజ్ అసలు వద్దే వద్దు ఫుడ్ కలర్. సో కొత్తిమీర. సో ఫిష్ 65 రెడీ. థ్యాంక్ యూ. మన ఆరోగ్యానికి మించి ఇంకేముంటుంది, అంతే కదా. ఫిష్ 65 మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఫిష్ 65 తయారీ విధానం: ఒక బౌల్లో బోన్లెస్ ఫిష్, కోడిగుడ్డు, ఉప్పు, మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెరుగు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన చేప ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఫిష్ 65 రెడీ. ఫిష్ 65. చిల్లీ ఇచ్చేస్తున్నారేమో భయపడ్డా. చాలా బాగుంది, సాఫ్ట్గా ఉన్నది, సాఫ్ట్గా ఉంది. ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. మీరు అంటే పోపుకి వేసిన ఫ్లేవర్స్, కరివేపాకు, ఆవాలు, ఇవన్నీ ఫ్లేవర్స్ కూడా చాలా తెలుస్తున్నాయి. అండ్ చాలా ఈజీగా కూడా అయిపోయింది. ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి చాలాసేపు, అలా ఏం లేకుండానే చేప తెచ్చుకున్నామంటే ఇంకా టక్క 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 చేసేసేటంత ఈజీగా ఉంది. అయితే రావు గారు, దీనికి పర్టికులర్గా ఈ చేప అయితే బాగుంటుందని ఏమైనా ఉందో? ఏదైనా ఏ చేపైనా వాడచ్చు, బోన్లెస్.
ఓకే, సో ముళ్ళు లేకుండా ఏ చేప అయినా వాడచ్చంటే సో ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. దోసకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఇలా నిల్వ పచ్చళ్ళు ఏవైనా చేసుకుంటూ ఉన్నప్పుడు అందులో కొద్ది మోతాదులో వేయించిన ఇంగు కనుక కలుపుకున్నట్లయితే పచ్చడి చాలా కాలం పాటు నిల్వ ఉండడమే కాకుండా మరింత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి, హాయ్, మీ పేరు? శైలజ, శైలజ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, సో మీ చేతి వంట అంటూ ఏం చేస్తారు? ఈరోజు నేను కాజు మటన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కాజు మటన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? కాజు మటన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1/2 కప్పు, ఉడికించిన మటన్ 1/2 కిలో, జీడిపప్పు ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, పసుపు చిటికెడు. ఓకే, సో అన్నీ వచ్చినట్టుగా ఓకే అండి, అన్నీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అండి. నూనె. ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా ఫస్ట్ బే లీవ్స్ వేయాలి. బిర్యానీ ఆకు. బిర్యానీ కొద్దిగా రోస్ట్ అవ్వాలండి. ఇది ఏం పేస్ట్ అండి? ఇది మనకు క్యాషూ నట్స్ అండ్ ఆనియన్ పేస్ట్ చేశాను, పచ్చిదే, ఉడికించలేకుండా. జీడిపప్పు, ఉల్లిపాయ ఇవి రెండు కలిపి పేస్ట్ చేసుకున్నారు. పచ్చిగానే. ఇది ఇప్పుడు కాస్త ఇది దీంట్లో వేసేస్తాను. ఇది కొంచెం వేగాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి, వేయించుకున్న తర్వాత అదేంటది, మటన్లో కాస్త ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నా. ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు ఏమీ లేదా? పసుపు కూడా కొద్దిగా. సో అన్ని కొంచెమే వేయాలి, ఎందుకంటే మళ్ళీ మనం పైనుంచి వేస్తాం కదా ఇప్పుడు. సో అన్ని కాస్త వేసి 4 ఐటమ్స్ వేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి ఉడికించాలి. 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నారు మటన్. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి 1 స్పూన్. మీరు జాబ్ చేస్తుంటారా? లేదండి, నాకు ఓన్ బిజినెస్ ఉంది, ఆర్నమెంట్స్ జ్యువెలరీ బిజినెస్ ఉంది. ఆర్నమెంట్స్ బిజినెస్ అంటే మీరు ఇంట్లోనా లేక షాప్? ఇంట్లోనే పెట్టుకున్నానండి. ఇంట్లో. నిజం చెప్పండి, సో ఆడవాళ్ళకు ఉండే సీక్రెట్, సో ఫస్ట్ ఇలాగా స్టాక్ రాగానే ఏమేం బాగున్నాయి ఏంటి, అబ్బా ఇది అద్భుతం అనగానే తీసి ఫస్ట్ మనం తోసేసుకుని పక్కకు కావాల్సింది, ఆ తర్వాత మిగతాయి మళ్ళీ ఏదైతే పెద్ద ఇంప్రెస్ చేయలేదు అవి సేల్కి పెట్టి. అట్లా ఏం లేదండి, యాక్చువల్గా ఏంటంటే నాకు 2 మగపిల్లలే. సో నాకు ఉండింటే బాగుండేదేమో వాళ్ళ కోసం అన్నా అని అనుకుంటాను. సో కాబట్టి నేను ఒక్కదాన్నే కాబట్టి ఎక్కువ పెట్టుకోను, అంటే ఉన్న దాంట్లో ఎంత వరకు అవసరమో ట్రెండీగా అనిపించింది మాత్రం తీసుకుంటా, మరి ఎక్కువ అది చాలండి సుమి, ఆడవాళ్ళం కదా అందుకని అది చాలు. సో ఫస్ట్ అలాంటి జ్యువెలరీ, స్టోర్, శారీస్ ఇవన్నీ మన షాప్ పెడితే అంతే, అంటే మన వారిగో లేదా తల్లిదండ్రులు షాప్ పెట్టుకోమని మనకు అవకాశం ఇచ్చినారనుకోండి, ఫస్ట్ మనకు అందులో బాగా మనల్ని ఇంప్రెస్ చేస్తే ఈ పక్కకు తోసేసుకుంటాం మనమే. కొద్దిగా పసుపు, ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలండి. ఏమంటారు ఇప్పుడు? వాటర్. సో వంటల్లో ఏదైనా మీకు బాగా ఇంట్రెస్ట్ ఉందా, కొత్తగా ట్రై చేయాలి అలాంటి ఇంట్రెస్ట్ ఉందా, లేక ఉందండి, ఏదో నేర్పించిన వంటలు మాత్రం వండేస్తే చాలా? ఉంది. ట్రై చేయాలి. ఫాలో అవుతారా లేకపోతే బాబుకి మెయిన్ గా వెరైటీస్ తినడం అంటే చాలా ఇంట్రెస్ట్, సో చేస్తూ ఉంటాను. అలా ట్రై. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఈ మనం ఉడికించుకున్న మటన్ వేసేస్తాం. ఇది కొద్దిగా ఇంకా ఉడకాలండి, కొంచెం వాటర్ పోయండి, ఇదంతా మిక్స్ అవ్వాలి దీనికి బాగా. ఎక్కువగానే పోయండి, చాలు. ఏ కాంబినేషన్లో తింటే బాగుంటుంది?
ఇది రైస్కే బాగుంటుంది, అన్నానికి. రైస్కి బాగుంటుంది. ఓకే, కొంచెం గ్రేవీగా ఉంటుంది కదా. ఇప్పుడు హైలో పెడతాం. ఇప్పుడు హైలో పెట్టండి. ఉప్పు మనము సారీ ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసేయండి. ఉప్పు, కారం ఒక స్పూన్. ఇది మిరియాల పొడి. ఇది దగ్గర కొద్దిగా బాగా దగ్గర కావాలి. సెమీ గ్రేవీగా ఉంటుంది అనమాట, కంప్లీట్ గ్రేవీ కాదు, ఫ్రై కాదు, కొద్దిగా సెమీ గ్రేవీ టైప్లో ఉంటుంది. కొంచెం లిడ్ పెట్టేసి కొంచెం. మీ దగ్గరే ఉంది లిడ్? అవునా, మీరు వంటలో పడి మర్చిపోయినట్టున్నారు. సో దగ్గర కావాలి కదా. ఓకే, అయితే మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూసేద్దామా? ఆయిల్ పైకి వచ్చిందండి, అంటే ఇది బాగా రెడీ అయినట్టు, ఇంకా అయినట్టేనండి. అయిపోయినట్టేనా? బౌల్లోకి తీసుకుందాం. సో అవి ఏం చేస్తారు? అది కొద్దిగా ఆయిల్ వేసి పైనుంచి టాపింగ్ చేయాలండి. అంతేనా? అయితే మీరు ఒక పని చేయండి, ఇక్కడ ఆయిల్ వేసేయండి, నేను వేయించేస్తూ ఉంటాను, అవి మీరు షిఫ్ట్ చేసుకుందరు గారు. ఓకే, ఆఫ్ చేసేస్తాను, వేయండి. ఇందులో ఏమేమి వేయాలో వేసేసేయండి. అది కొద్దిగా వేడెక్కాక ఇది వేయించాలి. ఇది వేయించాక కరివేపాకు పైనుంచి. సో నూనె వేసుకున్నాము, నూనె తర్వాత జీడిపప్పు వేసేయండి. అయితే మనం కూర మగ్గుతూ ఉండేటప్పుడు ఇవి వేయించేసుకుంటూ ఉంటే అయిపోతూ ఉంటాయి కదా. ఆల్రెడీ మనం పేస్ట్ చేసి వేసాం కదా, ఇది పైనుంచి టాపింగ్ అన్నమాట. మనకి చూడ్డానికి బాగుంటుంది లుక్ అని. సో నిమ్మకాయ కూడా ఇందులో యాడ్ చేయడానికేనా? కరివేపాకు. అవును, కరివేపాకు వేస్తాం. నిమ్మకాయ దీనికి పైన పెట్టడం. గార్నిష్ కోసం. గార్నిషింగ్. ఓకే, ఇది అయిపోయిందండి. ఆఫ్ చేసేమంటారా? ఆఫ్ చేసే. భావన గారు, మీకోసం మటన్ కాజు ఫ్రై, మటన్ కాజు కర్రీలా అయిపోయింది. ఓకే, టేస్ట్ చూసి ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కాజు మటన్ ఫ్రై తయారీ విధానం. ముందుగా జీడిపప్పు, కరివేపాకు వేయించాలి. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, జీడిపప్పు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన మటన్, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు మటన్ ఫ్రై రెడీ. కాజు మటన్ ఫ్రై. రావు గారు, ఫ్రై కర్రీలా ఉన్నది, టేస్ట్ ఎలా ఉండని చూద్దాం. ఓకే, సో మటన్ ఫ్రైలా లేదనమాట, కర్రీలాగా ఉన్నది. కానీ మీరు క్యాష్యూ నట్ పేస్ట్ కూడా వేస్తారు అనుకున్నాను దాంట్లో. సో ఆ రిచ్నెస్ ఉన్నది, కొంచెం ఫ్లేవర్స్ లేదనమాట, సప్పగా ఉన్నది. అంటే కొంచెం గరం మసాలా వేసి ఉంటాయి, కొంచెం జింజర్ గార్లిక్ లేదంటారు మీ భాష. ఎస్, కరెక్ట్గా చెప్పారు. సో అది మిస్సింగ్ అవుతుంది. అదర్వైజ్ ఉప్పు కారం ఓకే. ఓకే, సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలామంది నిద్ర సరిగా పట్టక బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు నిద్రపోయే ముందు కాస్త వేడిగా ఉన్నటువంటి పాలు ఒక గ్లాస్ తాగి పడుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే నిద్ర బాగా పట్టే అవకాశం ఉంది.
ఓకే, మరి నెక్స్ట్ ఏం వంట చేస్తారు? చికెన్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. చికెన్ పన్నీర్ కర్రీ. ఓకే, చికెన్ పన్నీర్ కర్రీ మరి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? చికెన్ పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, పన్నీర్ 200 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే, సో అన్నీ వచ్చినట్టుగా వచ్చాయండి. స్టార్ట్ చేసేచ్చా? ఓకే, సో మ్యారినేట్ చేయాలి ఫస్ట్. ముందుగా మ్యారినేట్ చేయాలి. ఓకే, చికెన్ 1 స్పూన్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, ఉప్పు, నిమ్మరసం 2 స్పూన్స్. నిమ్మరసం. ఇవన్నీ బాగా మ్యారినేట్ చేయాలండి. అంతవరకు ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ రెడీగా ఉంది. హీట్ చేసుకో. ఆయిల్ వేసేసుకుందామా? వేసేయమంటారా? వేసేయండి. ఆయిల్తో పాటు బటర్ కూడా వేస్తున్నాము. వేసే. ఇప్పుడు మనం చేసేస్తున్నాం ఇలాగా. అలా కాకుండా ఇది ఇంతసేపు నానితే బాగుంటుంది అని ఏమన్నా? అవునండి, ఎంతసేపు? ఒక అట్లీస్ట్ ½ అన్ అవర్ నానితే అయితే బాగా ఉంటుంది. ఒక అరగంట సేపు ఉంచితే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నట్టేనా? అన్ని ఇందులో మ్యారినేషన్కి అయితే ఇది సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు వేసేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అవ్వాలండి. సో పన్నీర్ వచ్చి మామూలుగా ఇది మీరు రెడీమేడ్ తీసుకున్నారు కదా? అవునండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్తో చాలా మంది చేస్తూ ఉంటారు. అలా కూడా చేయొచ్చా, లేక ఇలా రెడీమేడ్ తినే బాగుంటుందనా? అంటే మనకి పన్నీర్ ఇంట్లో చేయడం వస్తే డెఫినెట్గా చేసుకోవచ్చు. ఈ మధ్య చాలా మంది ఇంట్లోనే చేసుకుంటున్నారు పన్నీరా. అసలు ఇంట్లో ఏమైనా హెల్ప్ చేస్తుంటారా మీకు వంటకి? అంటే మీరు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటా అన్నారు కదా వంటల్లోని చూసి. సో హెల్ప్ చేస్తుంటారా పిల్లలు కానీ మీ వారు కానీ? వంటల్లో అయితే హెల్ప్ చేయరండి, ఇంట్లో పనులకి మాత్రం హెల్ప్ చేస్తుంటారు. వంటలు ఇంట్లో పనులకే ఉంటాయిలేండి, అన్నిటికీ మిషన్స్ వచ్చేసి ఇంకా ఆరేయడాలు మడత పెట్టాలంటే మనమే చేస్తాము. ఇంట్లో కొద్దిగా హెల్ప్ చేస్తారు, కిచెన్లోకి మాత్రం రారు. అసలు పని అదే కదా, కటింగ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. అది ఓకే. సో తినడానికి అయితే ఎంజాయ్ చేస్తారు, అది చాలులేండి. అంటే కష్టపడి వండి బాగా అయినప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తారు. బాగా అయినప్పుడు చాలా బాగా అయింది, అప్పుడు మీరు ఆనందంతో ఇంకొంచెం 2 రెసిపీలు ఎక్కువ వండి పెడతారు కదా. బాగా అన్నప్పుడు కూడా అలాగే చెప్తారు, మొహమాటం లేకుండా. బాగా కాలేదు ఈ రోజు, కొద్దిగా బాగా అయితే బాగుండేది అని అట్లా కూడా చెప్తారు. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? పాజిటివ్ గానే తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసాం కదా, ఇది ఇందులో వేసేస్తాం. సో చికెన్ కూడా పెద్ద పెద్ద పీసెసే ఉంచుకున్నారు? అవునండి. సరే మూత పెట్టేసుకున్నాము, ఒక 5 మినిట్స్ మగ్గాలి. సో పన్నీర్ అవన్నీ ఇందులోనే వేస్తారు విడిగా? పన్నీర్ కొద్దిగా వాటర్ వేసాక పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసి మనకి మిగతా మసాలాలు యాడ్ చేసి మరి కొద్దిసేపు మగ్గనిద్దాం. ఈలోపు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇంట్లో లడ్డూలు కనుక తయారు చేసుకుంటూ ఉన్నట్లయితే లడ్డూలు చుట్టేటప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టుకున్నట్లయితే లడ్డూలు బాగా రౌండ్గా వస్తాయి, అతుక్కుపోకుండా ఉంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. చిట్కా చేశారు కదా, సో అయిపోయిందో చూద్దామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి దీనికి. ఓకే, నేను రెడీ. నీళ్ళతో వేసేయండి. ఇందాక మనము ఉప్పు మాత్రం మ్యారినేషన్లో వేసాం కదా, ఇప్పుడు వేయలేదు. సో ఇప్పుడు ఉప్పు కొద్దిగా అలాగే హైలో పెడదామా? కొద్దిగా హైలో పెట్టండి, ఎక్కువ కాకుండా చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, ధనియాల పొడి. ఇది మనము ఇందాక గరం మసాలాను, ధనియాలు, కసూరి మేతి కలిపి చేసుకున్న పౌడర్.
ఇంకొకసారి కస్తూరి మేతి, కసూరి మేతి, లవంగ, ఇలాచీ, కస్తూరి మేతి, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచీ, ఇలాచి, ఈ 4 కలిపి పొడి పొడి చేశారు. చేసాం. సో గరం మసాలా మీరే తయారు చేసుకున్నారు? అవునండి, ఇంట్లోనే. ఓకే ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసేయాలండి దీనికి. ఓకే చేసేయండి. సో మీరు తయారు చేసుకున్న గరం మసాలాలోని పుదీనా అండ్ కస్తూరి మేతి యాడ్ చేశారు. అవునండి, ఇంకొకసారి లిడ్ పెడదామండి, ఒక 2-3 మినిట్స్. ఓకే సో దగ్గర పన్నీర్ వేసాం కదా, అది కొంచెం దానికి పట్టుకుంటే ఇంకా అయిపోయినట్టు. ఆ తర్వాత చీజా ఇది? లేదు, ఇది పన్నీరే, గ్రేట్ చేసిన పన్నీర్. ఓ గ్రేట్ చేసిన పన్నీర్ మళ్ళీ వేస్తారా పైనుంచి? పైనుంచి వేస్తాం. ఓ చికెన్ పన్నీర్ కదా, మ్మ్. అందుకని. అందుకని ఓకే. సో మరి కాసేపు మగ్గాలి. అవునండి, మరి కాసేపు మగ్గనిద్దాం. ఓకే అయిపోయినట్టేనండి. అయిందండి. పన్నీర్ గ్రేట్ చేసింది వేసేస్తాను. అంటే పన్నీర్ చికెన్ లాగే కాకుండా ఇలా తినేటప్పుడు మధ్య మధ్యలో ఇవి కూడా వస్తూ ఉంటే అవునండి, టేస్ట్ బాగా తెలుస్తుందనండి. ఆఫ్ చేద్దామండి, సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. గార్నిషింగ్కి పన్నీర్, కొత్తిమీర, భావన గారు మీకోసం పన్నీర్ చికెన్. థ్యాంక్ యూ. చికెన్ పన్నీర్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ పన్నీర్ కర్రీ తయారీ విధానం. ఒక బౌల్లో చికెన్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె, వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక చికెన్ మిశ్రమం వేసి వేగనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, పుదీనా, గరం మసాలా, పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ పన్నీర్ కర్రీ రెడీ. చికెన్ పన్నీర్ కర్రీ. సో ఇది ఫ్రై లాగా చేశారనమాట, పన్నీర్ కర్రీ లాగా. గ్రేవీ అడుగు. అంటే స్టిల్ చూడడానికి ఇంకా కొంచెం గ్రేవీ ఉండాలి. పంచ్, ఫుల్ పంచ్ అనమాట. అది పంచ్ లేదు, పంచ్ ఉన్నది. ఇంకా కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది. అగైన్ కొంచెం ఫ్లేవర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ తక్కువ అలా ఇష్టం. ఇప్పుడు మీరు కొంచెం ఆయిల్ ఉన్నది పర్వాలేదు, అదేం ప్రాబ్లం లేదు, అది వేసుకోండి. బాగుంది. మీరు ఇందాక ఉప్పు తక్కువ అవుతుందని కంగారు పడ్డారు, కానీ ఉప్పు కొంచెం ఉందండి ఇందులో. సో అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. నో ప్రాబ్లం. బట్ ఏదైనా సరే ఆ ఒక్క ఇది తప్ప మీకు అంతా బాగుంది. ఓకే, సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి థ్యాంక్ యూ. మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలామంది దోశ వేసేటప్పుడు పెనానికి అతుకుపోతూ ఉంటుందని ఫస్ట్ దోశ పడేస్తూ ఉంటారు. అలా కాకుండా దోశ వేసుకునే ముందు పెనం మీద ఉల్లిపాయ చెక్కతో కనుక రుద్దుకుని ఆ తర్వాత దోశ వేసుకున్నట్లయితే దోశ విరిగిపోకుండా వస్తుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ ఒక కోడిగుడ్డు తోటి మనం చేద్దాం. ఒక్క కోడిగుడ్డుతో చేస్తా? అంటే కోడిగుడ్డు తోటి చేద్దాం. కోడిగుడ్డుతో. ఓకే. ఎగ్ మసాలా చాట్. ఎగ్ మసాలా చాట్. అందరు వెజిటేబుల్లో వెజిటేరియన్ చాట్ అంటారు, ఎగ్ లో కూడా చాట్ చేద్దాం మనం మసాలా తోటి. అది మసాలా తోటి ఎగ్ మసాలా చాట్. మరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఎగ్ మసాలా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, కట్టమిఠా చట్నీ తగినంత, గ్రీన్ చట్నీ తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటోలు 2, సన్నకారపూస కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, చాట్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. రావు గారు రెడీ. ఇవన్నీ ఇవన్నీ అవుతుంది, అవసరం లేదు, ఏం లేదు. సింపుల్ గా గుడ్లు మాత్రం ముందు ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఉంచుకున్నాం అన్నమాట. చాలా ఈజీ. అందరూ వెజిటేరియన్ చాట్ చేస్తారు, కానీ మనం ఇవాళ నాన్ వెజ్ చేస్తాం. అదన్నమాట. చాలా సింపుల్, బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు, చట్పటాగా ఉంటుంది,
ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు. ఇది వెజ్ నాన్ వెజ్ కంటే వెజిటేరియన్స్ కూడా ఎగ్స్ కూడా కొందరు తింటారు. ప్రోటీన్స్ అనేసి, సో వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. కరెక్ట్. చాలా మంది నాన్ వెజ్ మండే వెనస్డే వస్తే ఇలా రావు గారు వచ్చి వెజ్ నాన్ వెజ్ చేస్తారు అంటారు. సో అలా కాకుండా ఇదైతే ఎవరు వెజ్ వాళ్ళైనా తినచ్చు, హ్యాపీగా నాన్ వెజ్ అయితే ఆబ్వియస్లీ తినేస్తారు అనుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది హెల్దీ కూడా, ఫ్రైడ్ గీడ్ ఏం లేదు, బాయిల్డ్ ఎగ్ ప్లస్ మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ సింపుల్ చట్నీ, టామరిన్ చట్నీ, ఉల్లిపాయలు, టమాటాలు, సింపుల్ అన్నమాట. ఇది పుదీనా చట్నీ, ఇది పుదీనా చట్నీ, ఇది చింతపండు చట్నీ అన్నమాట. ఇంకా పెరుగు, ఇది కారపూస, సన్న కారపూస. అటు తినేప్పుడు క్రిస్పీనెస్ ఉంటుంది, కరకరలాడుతూ ఉండాలి. ఆ నైఫ్ ఇన్. సో ఫస్ట్ ఎగ్ని హాఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం పసుపు సొన వాడేస్తున్నాము. మీకు ఆప్షన్, మీకు పసుపు తినవద్దంటే, సొన వద్దు అంటే వైట్లో కూడా చేసుకోవచ్చు, ఇంకా మోర్ హెల్తీ అన్నమాట. కానీ ఇప్పుడు అందరూ అది కూడా తినమంటున్నారు. యాక్చువల్లీ తినాలి, అంటే ఏది తిన్నా కూడా ఒక లిమిట్ ఉంటుంది. అవును, 10 తింటే మంచిగా కదా, 1-2 తినచ్చు. సేమ్ మీరు చెప్పినట్టుగానే నాకు తెలిసిన డాక్టర్స్ కూడా అదే చెప్పారు. మీరు ఒక అట్లీస్ట్ ఒక 4 గుడ్లు తింటున్నారంటే 1-2 గుడ్లకైనా ఎల్లో తినండి, మంచిది అనేసి. సో అందరూ ఫాలో అవుతున్నారు. అది కాకుండా మన డాక్టర్ గారు ఎలాగూ చెప్తారు ఎలా తినచ్చు, ఏది తినొద్దు అవన్నీ. సో ఇప్పుడు కొంచెం చాట్ మసాలా, సో కొంచెం కారపొడి. అంటే ఇది ఎందుకంటే మీకు పైన అంత బాగుంటుంది, లోపల కూడా కొంచెం ఉప్పు కారం ఉంటుంది కదా, అదనమాట. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు లైట్గా. ఇప్పుడు పెరుగు అనమాట. పెరుగు కూడా వేస్తారు. పెరుగు కొంచెం మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట బాగా. అదే అంటే చాలా మంది కోడిగుడ్డు సొన్నతోటి ఇలా పెరుగు తింటే స్మెల్ వస్తుందని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో దీనికి అలా ఏమి ఉండదండి, ఏముండదు, మసాలా అంతే. భలే ఉంది. సో ఇదైతే మర్చిపోద్దు, రావుగా చెప్పినట్టు పెరుగు ఉంది కదా అని అలా గడ్డలతో వేస్తారు కనుక బాగా పెరుగుని కలుపుకొని ఆ తర్వాత వేసుకోమని చెప్పారు. దాని తర్వాత కారపూస, నాకైతే ఇప్పుడు దహీపూరి గుర్తొచ్చేస్తుంది. ఇది నాన్ వెజ్ దహీపూరి అనమాట. సేమ్ ఇలాగే ఉంటుంది కదా, పూరిలో పెరుగు వచ్చి. దాని తర్వాత ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, ఇప్పుడు గ్రీన్ చట్నీ, సో కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, చాట్ మసాలా, పెరుగు లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు, కానీ ఘాటు ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, పెరుగు వల్ల మీకు కమ్మదనం వస్తుంది. మీకు ఇంకా బాగా చప్పగా కావాలంటే చాట్ మసాలా, పచ్చిమిరపకాయలు, అంతే, ధనియాలు. ఇది చింతపండు చట్నీ అన్నమాట. సో మీరు చేసిందేనది? ఇది రెడీమేడ్ అన్నమాట, ఇంట్లో కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీ. ప్లస్ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 నెల కూడా పెట్టుకోవచ్చు. చింతపండు కదా, కట్టామిఠా చట్నీ. దీంట్లో బెల్లం, మళ్ళీ కొంచెం అల్లం, మళ్ళీ ఇది కూడా ఖజూర్ కూడా వేస్తారు, డేట్స్ వేసి కుక్ చేస్తారనమాట. ఆ చింతపండు థిక్ అయిన తర్వాత ఇవన్నీ స్ట్రెయిన్ చేసి ఇది వేసి కొంచెం కారపొడి వేస్తే మీకు కారం, పులుపు, తీగ అన్నీ బాగుంటాయి. ఇది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు బెటర్ ఏంటంటే కట్టమెట్ట రెడీగా కొని పెట్టేసుకుంటే, ఇది చాలా ఈజీగా ఉంది, కోడిగుడ్లు ఉడకబెట్టుకోవడమే కాబట్టి. ఉల్లిపాయలు, టమాటోలు ఇవన్నీ ఎలాగో మనకు అందుబాటులోనే ఉంటాయి.
జస్ట్గా సన్న కారపూస తీసి పెట్టుకుంటే అంతే. సరిపోతుంది. ఇవన్నీ బయట మీకు అన్నీ దొరికిపోతాయి. సో పనికెళ్ళొచ్చి అలసిపోయి మ్మ్. సాయంకాలం రాగానే అలా ఈజీగా ఈజీగా చేసేసుకొని చేసుకోవచ్చు. తినేటట్టుగాని. కరెక్ట్. సో కొత్తిమీర అనమాట. అబ్బా ఆ కొత్తిమీర కూడా ఆ సన్న ఆకు క్రియేటివిటీ రావు గారు మీరు నిజంగా షఫ్లు. అందుకే అంటే చూడడానికి కూడా బాగుంటుంది, అదే తినడానికి కూడా ఆహా ఎంత బాగుంది అలాగే. అంటే మీరు అలాగే ఇంప్రెస్ చేస్తారులేండి, అర్థమైంది. సో ఎగ్ మసాలా చాట్. తిని టేస్ట్ పరంగా మేము ఇంప్రెస్ అవుతాం. ఎగ్ మసాలా చాట్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఎగ్ మసాలా చాట్ తయారీ విధానం: ఒక ప్లేట్లో ఉడికించిన కోడిగుడ్లు కట్ చేసి ఉంచుకోవాలి. పైనుండి చాట్ మసాలా, కారం, పెరుగు, సన్నకారపూస, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, గ్రీన్ చట్నీ, కట్టా మిఠా చట్నీ వేయాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ మసాలా చాట్ రెడీ. ఎగ్ మసాలా చాట్ అది కూడా పానీపూరి ఎలా తింటారు, దహిపూరి ఎలా తింటారు, అలా తినాలి అలా ఫుల్గా తినాలి అనుకున్నా. ఓన్లీ 1 బైట్. అమ్మ పచ్చిమిరపకాయలు రాగారు. ఏం లేదు, పర్వాలేదు. దాంట్లో కట్టామిఠా చట్నీ ఉన్నది, పెరుగు ఉన్నది. నేను ఇప్పుడు పానీపూరి అంటే దహిపూరి తింటేనే కాసేపు అని తింటూ ఉంటాం. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? ఎంజాయ్ చేసుకోండి. నా పోస్ట్ ఉడిపోయేలా చేస్తున్నారండి రావు గారు. నిజంగానే దహిపూరి తింటున్నప్పుడు ఎలా ఉందో అచ్చా అలాగే ఉంది. సో నేను అనుకోవడం ఏంటంటే చాలామంది పిల్లలకి, ఈవెన్ నా పిల్లలకి కూడా పానీపూరి అవన్నీ చాలా ఇష్టం. సో అలాంటి టైంలో మనం ఇలా చేసి పెట్టేస్తే సుమి హెల్దీకి హెల్దీ, బాగా కొంచెం ఆ కట్టామిఠా చట్నీ ఎక్కువ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. అంటే పిల్లలకి, మీకు నాకు కాదు, పిల్లలకైనా నాకైనా సరే నాకైతే బాగా నచ్చింది. అందుకే రెడీగా ఉన్నాను చూడండి మళ్ళీ తినేయడానికి. సో ఖచ్చితంగా ట్రై చేయండి, నమ్మి ట్రై చేసేయచ్చు. సూపర్బ్ ఉంది, చాలా చాలా బాగుంది. కోడిగుడ్లు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు తినట్లేదంటే హ్యాపీగా ఇలా చేసి పెట్టేయచ్చు, చక్కగా తినేస్తారు. అబ్బా భలే ఉంది అనేసి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. సో ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బొబ్బట్లు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు పిండి కలుపుకుంటూ ఉన్నప్పుడు అందులో గోరువెచ్చటి పాలు కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని పిండి కలుపుకొని దాంతో బొబ్బట్లు చేసుకున్నట్లయితే బొబ్బట్లు బాగా టేస్టీగా వస్తాయి. ఇవాళ ఎపిసోడ్లోని వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఫిష్ 65. ఇది ఒక పాపులర్ రెస్టారెంట్ రెసిపీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్, మేజర్ ఇంగ్రీడియంట్స్ చూస్తే బోన్లెస్ ఫిష్ ఉంది. ఫిష్ ఇండిపెండెంట్గా చూస్తే ఆఫ్ కోర్స్ ఒక గుడ్ నాన్ వెజిటేరియన్ రెసిపీ. ఇందులో ఫ్యాట్ అనేది, క్యాలరీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఉన్న టైప్ ఆఫ్ ఫ్యాట్ కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయినప్పటికీ గుడ్ ఫర్ హార్ట్, గుడ్ ఫర్ ఎనీ డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ, ఇన్ఫ్లమేషన్ అనేది చాలా బాగా తగ్గిస్తుంది. సో ఫిష్ మనం తప్పకుండా వారంలో 2 సార్లు ఇంక్లూడ్ చేయాలని WHO రికమెండేషన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే డీప్ ఫ్రై చేయకుండా మనం దాన్ని ఎలా వాడాలో ఆలోచించాలి. ఈ పర్టిక్యులర్ రెసిపీ డీప్ ఫ్రైడ్ ఉంది కాబట్టి మనకి ఫిష్ నుంచి వచ్చే ప్రోటీన్తో పాటు గుడ్ ఫ్యాట్స్తో పాటు అడిషనల్ ఫ్యాట్, అడిషనల్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. మనం ఇది ఒక్క సర్వింగ్ తీసుకుంటేనే ఈజీలీ మనకి ఒక 250-300 క్యాలరీస్ వస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రిపరేషన్స్ ఒకేషనల్గా చేస్తూ ఫిష్ అనేది మటుకు మన డయట్లో వారంలో 2 సార్లు ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కాజు మటన్ ఫ్రై. మన నేమ్ చూస్తేనే మనకి తెలిసిపోతుంది ఇది ఒక క్యాలరీ డెన్స్ అండ్ ప్రోటీన్స్ డెన్స్ రెసిపీ. సో ఇది ఎవరు వాడాలి అని చూస్తే మనకి అగైన్ ఎవరైతే రికవర్ అవుతున్నారో, బాగా వీక్నెస్ ఉంది, వీళ్ళు వెయిట్ రీగెయిన్ చేయాలి, ఎనర్జీ రీగెయిన్ చేయాలన్న
ఫేజ్లో వాడితే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ కరోనా నుంచి రికవర్ అయినప్పటికీ చాలా మందికి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళ 1 month 2 months ఫేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీ ఇంక్లూడ్ చేస్తే ఎనర్జీ అనేది వాళ్ళకి ఇన్స్టెంట్గా వస్తుంది. ఇందులో మనం బోత్ ఇంగ్రీడియంట్స్ చూస్తే ఒకటి మటన్ ఉంది, కాజు ఉంది. బోత్ హై క్యాలరీ హై ఫ్యాట్ ఇంగ్రీడియంట్స్ అయినప్పటికీ రెండిటి నుంచి మనకి ప్రోటీన్ వస్తుంది. అలాగే మటన్లో చూస్తే మనకి B12 అనేది వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వస్తుంది. ఈ ఒక్క న్యూట్రియంటే మనకి ఎనర్జీ కన్వర్జన్కి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇందులో B9 ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఒక న్యూట్రియంట్ డెన్స్ రెసిపీ అయిపోతుంది. క్యాలరీ అండ్ ఫ్యాట్ కంటెంట్ ఉన్నప్పటికీ అదర్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి రికవరీ పీరియడ్లో ఒక పర్ఫెక్ట్గా పనికొచ్చే రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చికెన్ పనీర్ కర్రీ, ఇదొక న్యూ కాంబినేషన్ లాగా ఉంది. బట్ బోత్ ఆర్ క్యాలరీ డెన్స్ హై ప్రోటీన్ కాంబినేషన్లో ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా ఉంది. ఒక బోత్ వెజిటేరియన్ ప్రోటీన్ అండ్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ కంబైన్ చేసినట్టు అవుతుంది. ప్లస్ రెండిటి నుంచి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కాల్షియం అనేది మనకి దొరుకుతుంది. ఎక్కువ క్వాంటిటీ కనుక మనం నాన్ వెజ్ని రీప్లేస్ చేసి వెజిటేరియన్ ప్రోటీన్ వాడాలనుకున్నప్పుడు ట్రై చేయొచ్చు. ఓవరాల్గా ఈ రెసిపీలో మనకి ఈజీలీ ఒక 200-250 క్యాలరీస్ వస్తాయి. ప్లస్ మనకి ఒక 10 to 15 grams ప్రోటీన్ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఎగ్ మసాలా చాట్. దీన్ని ఒక స్నాక్ రెసిపీ లాగాను వాడచ్చు, మనం ఒక స్టార్టర్ రెసిపీ లాగా కూడా వాడచ్చు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్స్లోంచి మనకి ఎక్స్ట్రీమ్లీ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. అంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ని మనం కంపేర్ చేస్తే ఎగ్స్లోంచి మనకి 100% ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అండ్ అన్ని అమైనో యాసిడ్స్ ఉండేవి దొరుకుతాయి. కాబట్టి మన డయట్లో, పిల్లల డయట్లో ఎస్పెషల్లీ మనం ఎగ్స్ కంపల్సరీ యూస్ చేయాలి. ఈ రెసిపీలో బాయిల్ చేసి ఎగ్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి అడిషనల్ క్యాలరీస్ ఏమీ రాకుండా జస్ట్ ఎగ్లో ఉన్న క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ వస్తాయి. కాబట్టి గుడ్ హెల్దీ రెసిపీ, ఒక స్నాక్ లాగా కూడా మనం కంఫర్టబుల్గా దీన్ని వాడచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రోటీలు కానీ పరోటాలు కానీ కాస్త ముందుగా చేసి పెట్టుకుని మళ్ళీ కాస్త లేట్గా తింటూ ఉన్నట్లయితే ఒకేసారి బాగా కాల్చేసుకోకుండా కొద్దిగా లైట్గా కాల్చి పెట్టుకుని ఆ తర్వాత తినే ముందు బాగా ఫ్రై చేసుకుని తిన్నట్లయితే రుచికరంగా ఉంటాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు చాలా ఈజీగాను టేస్టీగాను ఉన్నాయి. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.